PQ is a tangent to a circle with center O at the point P. If triangle OPQ is an isosceles triangle, then angle OQP is equal to, ఇక్కడ PQ ఒక ట్యాంజెంట్ ఒక సర్కిల్కి జీరో ఓ సెంటర్గా కలిగిన ఒక సెంటర్కి, అది కూడా ఎక్కడ పాయింట్ P వద్ద పాయింట్. ట్రయాంగిల్ OPQ ఈజ్ అన్ ఐసోసియల్స్ ట్రయాంగిల్ కనుక అయితే దెన్ యాంగిల్ OQP ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. ముందు డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఒక సర్కిల్ ఉన్నది, సర్కిల్ యొక్క సెంటరు O అనుకోండి, PQ ఒక ట్యాంజెంటు, సో ఎక్స్టర్నల్ పాయింట్ P అనేది ఎట్ ద పాయింట్ P అన్నాడు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. సో Q నుండి గీసాం. సో ఇది, సో PQ ఈజ్ ఏ ట్యాంజెంట్ టు ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ O. ఓకే, Q అనే పాయింట్ నుండి గీసిన ట్యాంజెంట్ మనకు తెలుసు కదా, ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందో అది 90 డిగ్రీ. సో ఎక్కడైతే ట్యాంజెంట్ వెళ్ళి సర్కిల్ని టచ్ అవుతుందో అది 90 డిగ్రీ. ఇప్పుడు ఏమంటాడు వాడు, ట్రయాంగిల్ OPQ ఈజ్ అన్ ఐసోసియల్స్ ట్రయాంగిల్ అన్నాడు. అంటే OPQ అన్నది ఐసోసియల్స్ ట్రయాంగిల్. ఐసోసియల్స్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, అలానే 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒకటి 90 అయ్యింది. సో 90 అయ్యిందంటే కంపల్సరీగా మిగతా 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉండి ఉంటాయి. ఎందుకని, అది ఐసోసియల్స్ ట్రయాంగిల్, 2 యాంగిల్స్ అన్న ఈక్వల్గా ఉండాలి, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. మరి 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత రావాలి, ఇక్కడ మనకి 180 రావాలి. అంటే 90 ప్లస్ ఈ 2 మనకి తెలియక ఈక్వల్గా x అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 180. అంటే 90 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180. 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90. 2x ఈజ్ ఈక్వల్ టు 90. x ఈజ్ ఈక్వల్ టు 90/2 45. అంటే ఆ 2 యాంగిల్స్ 45 రావాలి. అడుగుతుంది ఏంది మనల్ని, OQP అంటే OQP. సో అది 45 డిగ్రీ అనమాట. ఇది క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం ఇంకోటి. సో ఇన్ ద ఫిగర్, ఈ ఫిగర్లో RQ ఈజ్ ఏ ట్యాంజెంట్ టు ద సర్కిల్ విత్ సెంటర్ O ఇఫ్ SQ ఈజ్ ఈక్వల్ టు 6. సో SQ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఎంత అంట, 6 సెంటీమీటర్. అండ్ QR ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్, ఇది 4 సెంటీమీటర్. దెన్ OR ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో ఇది అడుగుతున్నాడు మనల్ని, OR ఈజ్ ఈక్వల్ టు ఎంత క్వశ్చన్ మార్క్. సో QR ట్యాంజెంట్ ఈ సర్కిల్కి ట్యాంజెంట్, అది O సెంటర్గా కలిగిన సర్కిల్కి QR ట్యాంజెంట్. అందులో SQ ఇచ్చేసారు మనకి 6 సెంటీమీటరు, అందులో QR కూడా ఇచ్చేసాడు 4 సెంటీమీటర్. దెన్ OR ఎంత. ఇక్కడ మనకి SQ ఇచ్చాడంటే ఏంది, సెంటర్ గుండా వెళ్ళే ఈ లాంగెస్ట్ కార్డ్ని ఏమంటారు, డయామీటర్ అంటారు. సో డయామీటర్లో 2 రేడియస్లు ఉంటాయి, సెంటర్ నుండి పాయింట్ ఆన్ ద సర్కిల్ దాకా రేడియస్ అంటాం. ఇది కూడా అంతే. అంటే ఇవి 2 సేమ్. అంటే ఈ 6 సెంటీమీటర్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి, ఇది 3 సెంటీమీటర్ అవుతుంది, ఇది 3 సెంటీమీటర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ ఏంది, QR. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా, ట్యాంజెంట్ టచ్ అయ్యే పాయింట్ కదా సర్కిల్ని, అది 90 డిగ్రీ ఉంటుంది. సో ఇది డయామీటర్ వాడిచ్చాడు, డయామీటర్లో సగం రేడియస్ అంటే 3 సెంటీమీటర్. ఇప్పుడు మనము ఈజీగా OR కనుక్కోవచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది, ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 90 డిగ్రీ. పైథాగరస్ అప్లై చేయండి. ఇందులో హైపోటెన్యూస్ ఏది, 90కి ఎదురుగా ఉన్నది హైపోటెన్యూస్. అంటే OR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది OQ స్క్వేరు ప్లస్ QR స్క్వేరు. ఇందులో OR స్క్వేర్ మనకు తెలియాలి, OQ యాక్చువల్ డయామీటర్లో సగం, అది 3 స్క్వేరు. QR లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్, అది మనకు వాడు ఇచ్చేసాడు 4 స్క్వేరు. సో OR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. OR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. OR ఈజ్ ఈక్వల్ టు రూట్ 25. 25కి రూట్ ఎంత, 5. సో OR ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. The length of a string between a kite and the length of a string between a kite and a point on the ground is 85 meter. If the string makes an angle theta with the ground level such that tan theta is equal to 15/8, then the kite is at what height from the ground? So the length of the string between kite and a point on the ground. So ఇక్కడ ఏదో ఒక kite ఉన్నది.
ఈ కైట్ ఒక దారంతో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కదా, ఇది స్ట్రింగ్ అనమాట. ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇచ్చేసాడు 85 మీటర్. ఏది పాయింట్ ఆన్ ద గ్రౌండ్, ఇది గ్రౌండ్ మీద ఉన్న పాయింట్ నుండి అలానే స్ట్రింగ్ ఎక్కడైతే కైట్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్న ఆ స్ట్రింగ్ మొత్తం లెంత్ 85 మీటర్. ఇది ఎంత హైట్లో ఫ్లై అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఇది హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ద సో హైట్ టు పాయింట్ ఆన్ ద గ్రౌండ్. అది ఎంత యాంగిల్ చేస్తుంది, ఇది తీటా యాంగిల్ చేస్తుంది. ఇక్కడ ఇంతకు ఏం అడుగుతాడు, దెన్ ద కైట్ ఈజ్ ఎట్ వాట్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్, గ్రౌండ్ నుండి ఎంత హైట్లో ఉన్నది అని అడుగుతున్నాడు. సో ఈ హైట్ మనం కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కైట్ నుండి కైట్ని బ్యాలెన్స్ చేస్తున్న స్ట్రింగ్ ఇది. సో అది కూడా ఎక్కడ దాకా, గ్రౌండ్ మీద ఉన్న పాయింట్కి స్ట్రింగ్కి, అంటే ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ బిట్వీన్ ద కైట్, అలానే ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ బిట్వీన్ ద కైట్ అండ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ మీద ఉన్న పాయింట్కి అట్లానే స్ట్రింగ్ కైట్కి మధ్య ఉన్న ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ ఇచ్చేసాడు మనకి 85 మీటర్. అది గ్రౌండ్ వద్ద 30 యాంగిల్ చేస్తుంది. అలానే హైట్ ఎంత హైట్లో ఉన్నది, అది గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో అది ఫ్లై అవుతుందో మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు, tan θ ఈజ్ ఈక్వల్ టు 15/8. ఇక్కడ ఇంతకీ హైట్ కనుక్కోవాలి, ఇచ్చిన 85 మీటర్ వాడాలి. సో తీటాకి అంటే ఎంత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చెప్పట్లేదు, కానీ tan θ ఈజ్ ఈక్వల్ టు 15/8 అనే హింట్ మాత్రం ఇచ్చాడు మనకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం కనుక్కోవాల్సిన హైట్ ఈ తీటాకి ఆపోజిట్ సైడ్లో ఉంది. వాడిచ్చిన 85 మీటర్ ఏమో మనకి హైపోటెన్యూస్గా ఉంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్కి మధ్య రిలేషన్ వెంటనే గుర్తుకు రావాల్సిన ట్రిగ్నామెట్రిక్ రేషియో మనకేంటి, సైన్. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ తీటా ఆపోజిట్ సైడ్ అంటే హెచ్, హైపోటెన్యూస్ అంటే 85. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు h/85. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు తీటా మనకు తెలియదు, యాంగిల్ ఆఫ్ ఎలివేషనే తెలియదు. సైన్ తీటా ఈక్వల్ h/85. మరి సైన్ తీటా ఎలా తెలిసేది? కానీ హింట్ ఇచ్చాడు మనకి, tan θ ఈక్వల్ టు 15/8 అని. సో ఈ tan θ ఈజ్ ఈక్వల్ టు 15/8ను ఉపయోగించుకొని ఇక్కడ హెచ్ కావాలంటే మనకు ముందు సైన్ తీటా తెలియాలి కాబట్టి, సో ముందు సైన్ తీటా కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సైన్ తీటా కనుక్కోవడానికి వాడిచ్చిన హింట్ని వాడదాం. ఎప్పుడైతే tan ఇచ్చాడో రేషియో ఆఫ్ 2 సైడ్స్ ఇచ్చినట్టు, అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇచ్చినట్టు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి, ABC, ఎక్కడో చోట తీటా పెట్టుకోండి. ఇది తీటా అనుకుంటున్నాను. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. వాడిచ్చిన tan θ 15/8 అంటే ఆపోజిట్ సైడ్ 15, అంటే ఇది అడ్జసెంట్ సైడ్ అంటే ఇది. పైథాగరస్ లాగా అనుకోండి, AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². సో AC² మనం కనుక్కోవాలి. AB 15², BC 8², 15² 8². 15 are 225, 8² 64, యాడ్ చేస్తే 225కి 64 289. ఇది AC². AC ఈజ్ ఈక్వల్ టు √289. సో ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 289 వస్తుంది. 17 are 289. ఇది గుర్తుపెట్టుకోవాలి, 17th టేబుల్లోనే పోతుంది అది. 289కి √17 అనమాట. సో AC ఈజ్ ఈక్వల్ టు 17. ఇప్పుడు మనం ఇక్కడ సైన్ తీటా కనుక్కోవచ్చు. సైన్ తీటా ఈజ్ ఈక్వల్, సో tan θ సహాయంతో ఇచ్చిన tan θ హెల్ప్ తీసుకొని సైన్ తీటా కనుక్కుంటున్నాను. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఈ ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ 15, హైపోటెన్యూస్ ఇప్పుడే వచ్చింది 15/17. ఇప్పుడు దీన్ని ఇక్కడ వాడతాను. ఇక్కడ మనకు వచ్చిందిగా, ఇది మనం వేసుకున్నాం ఈ డయాగ్రామ్లో హెచ్ కనుక్కోవడానికి కైట్ ఎంత దూరంలో ఫ్లై అవుతుంది గ్రౌండ్ నుంచి కనుక్కోవడానికి. సో వాడిచ్చిన 85ని హెచ్ని రిలేషన్ చూసుకుంటే ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు h/85 వచ్చింది. ఇప్పుడు వాడిచ్చిన హింట్ tan θ ఈజ్ ఈక్వల్ టు 15/8 ఉపయోగించుకుంటూ అక్కడ దాన్ని సపరేట్గా రెఫర్ చేసుకొని దాని సహాయంతో పైథాగరస్ లాగా చేసి హైపోటెన్యూస్ కనుక్కొని సైన్ తీటా కనుక్కున్నాను. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తా. సైన్ తీటా అంటే 15/17 ఈజ్ ఈక్వల్ టు h/85. సో క్రాస్ మల్టిప్లికేషన్, 17 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 85. 17 యువతలకు వస్తే బై ఫామ్ అవుతుంది, ఇంటూ ఫామ్లో 15 ఇంటూ 85/17. 17 5 are 85. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 5 అంటే 75 మీటర్స్. అంటే ఆ కైట్ ఎంత హైట్లో ఫ్లై అవుతుందయ్యా అంటే గ్రౌండ్ నుండి 75 మీటర్ హైట్లో ఫ్లై అవుతుంది. ఇది 75. సో చాలా ఇంపార్టెంట్ అయింది. సో డిఫరెంట్గా ఉన్నది, ఎక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇవ్వలేదు.
కానీ హైట్ కనుక్కుతున్నాడు. కానీ సైన్ తీటా మళ్ళీ ఇచ్చిన హింట్ ఏమో ట్యాన్ తీటా, కానీ రిలేషన్లోనేమో మనకి అది హెచ్ కనుక్కోవాలంటే సైన్ తీటా అప్లై చేయాలి. సో సపరేట్గా ట్యాన్ తీటా సహాయంతో సైన్ తీటా కనుక్కొని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని హైట్ కనుక్కోవడం అన్నమాట.